నమస్తే. వీటీవీ ప్రైమ్ వారాంతపు రివ్యూకి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారంలో చాలా సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే మరి సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి భూముల వ్యవహారం ఇది దాదాపుగా అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో మొత్తంగా ఆ వ్యవహారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది కాబట్టి దాని గురించి మనం పెద్దగా చర్చించుకోని అవసరం లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విషయాలకు వచ్చినట్టయితే ముఖ్యంగా ఒక అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన కిమ్స్లో బొల్లినేని దీంట్లో ఆసుపత్రిలో ఫార్మసీ స్టూడెంట్ అంజలి ఆవిడ ఆత్మహత్య చేసుకుని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇది బహుశా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనుక ఇలాంటి సంఘటన జరిగి ఉన్నట్లయితే కీచకులు, మహిళలకు భద్రత లేదు, అరాచకాలు, అక్రమాలు అంటూ పెద్ద పెద్ద కథనాలు చర్చోపచర్చలు ఇలాంటివన్నీ కూడా జరిగాయి. కానీ ఒక సాదాసీదా వార్త కింద ఇవాళ కూటమి అనుకూల మీడియా చాలా దాన్ని టోన్ డౌన్ చేసి ఆ వార్తని చేయటం, తర్వాత వాళ్ళు ఏంటంటే అత్యంత బాధాకరం అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయటం అనేటువంటిది జరిగింది. ఇది అక్కడ ఒక అంటే ప్రతివారం ఒక ఏదో ఒకటో రెండో అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతూనే ఉన్నాయి. ఆ పరంపరలో తాజాగా దీన్ని చెప్పుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటన్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో కూడా 100 నుంచి 300 వరకు ఉన్న పడకల ఆసుపత్రి నిర్మిస్తాను. ఆ విధంగా 175 నియోజకవర్గాల్లో ఆసుపత్రులు చేస్తాము. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తర్వాత మరికొన్ని చోట్ల వెసులుబాటు లేని చోట్లనేమో మరిన్ని సౌకర్యాలతో అదే స్థాయి హాస్పిటల్స్ కూడా పెడతామని చెప్పని అన్నారు. సరే, బాగానే ఉన్నంతవరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దూరదృష్టితోనే ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలనేటువంటి లక్ష్యంతోనే మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీల కోసం అని చెప్పని దేశంలో లేనటువంటి విధంగా ఆయన నిర్ణయం తీసుకుంటే ఆ మెడికల్ కాలేజీలు రద్దు చేసి అసలు మాకు మెడికల్ కాలేజీలు అవసరం లేదని చెప్పని కేంద్రానికి లేఖ రాయటం ఇదంతా చూస్తే ఎక్కడి నుంచి మరి మీరు నిర్మిస్తారు, వైద్యులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వాళ్ళు అసలు వైద్యులు ఉండడానికి ఇష్టపడతారా? ఇది ఇక్కడ గమనించాలి. ఇప్పటికే చాలా చోట్ల వైద్యులు కాదు అసలు కనీసం ఏంటంటే ప్రాక్టీస్ చేసేటువంటి మ్యాండేటరీగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా ఉండకుండా ఎగ్గొడుతుంటే మరి మీరు చెప్పింది అసలు ఎలా సాధ్యం? మీరు చేసిన ప్రయత్నానికే గండి కొట్టారు. కాబట్టి ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి లేదంటే ఊహాజనితమైనటువంటి అంశంగానే దీన్ని తీసుకోవాలి తప్ప జరిగే పని కాదు. అదేవిధంగా ఇక సచివాలయంలో అగ్ని ప్రమాదం. సచివాలయంలో ఈయన హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పని అంటారు. కానీ ఆ సచివాలయం ఎంత నాసిరకంగా కట్టారో ఇప్పటికే చాలాసార్లు చర్చించుకున్నాం. మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా వాటికి మరమ్మతులు లాంటివి జరగలేదు. ఎందుకంటే అమరావతి మీద మీ దృష్టి అంతా ఉంది. ఈ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది, ఫైళ్లు తగలబడిపోయాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్లయితే రహస్యపరంగా ఉండేటువంటి ఫైళ్ళన్నిటినీ కూడా కుట్ర చేసి తగలపెట్టారని గొడవ చేశారు. ఆల్రెడీ అలాంటిదే జరిగింది కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హయాం ఆయనకు సంబంధించినటువంటి ఫైళ్ళు రహస్య ఫైళ్ళని తగలబెట్టేశారని చెప్పిన హెలికాప్టర్లలో హుటాహుటిన పంపించి ఆ జిరాక్స్ కాపీలు అంతా కూడా తర్వాత తెలిసింది అదంతా కూడా జిరాక్స్ కాపీలు చెత్త అని చెప్పని. ఆ చెత్త మీద దర్యాప్తుకి అంత శ్రద్ధ వహించారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు చెత్త ఏదో తగలబడితే దాన్ని పెద్ద కుట్రకోణం దాగి ఉందన్నట్టుగా న్యూస్ గ్లోరిఫై చేసి దాని మీద వెంటనే దర్యాప్తులు చేసి ఆ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వటం ఇంత హడావుడి చేశారు. సాక్షాత్తు సచివాలయంలో ఒక నెర్వ్ పాయింట్ రాష్ట్రానికి అటువంటి చోట ఫైర్ యాక్సిడెంట్ జరిగితే చాలా తాపీగా వెళ్ళి ఆయన దాన్ని పరామర్శించి చివరికి తేల్చింది ఏంటంటే షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్పన్నారు. హైటెక్ పరిపాలనలో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైళ్లు తగలబడిపోతే ఇంకా భద్రత ఎక్కడ ఉందండి? అసలు ఫైళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. దాని మీద ఏదో కంటి తుడుపు దర్యాప్తు వేశారు తప్ప అది పెద్ద సీరియస్ ఇష్యూగా. అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగి ఉన్నట్లయితే ఈ పాటికి మీడియా కూడా ఎంత కోడే కూసేది. ఇది ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్. ఇక మంత్రివర్గ నిర్ణయం, అది అసెంబ్లీ సమావేశాలైనా మంత్రివర్గ సమావేశాలైనా మరొకటైనా ఏదైనా సరే వీళ్ళకి ఎప్పటిలాగే జపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవటం అనేటువంటిది వీళ్ళ ఫస్ట్ ఎజెండా. ఆ ఎజెండానే ఎక్కువగా టైం అంతా కూడా దానికే సరిపోతుంది. ఆ పరంపరలోనే ఇక్కడ కూడా ఎప్పటిలాగే అదే జరిగింది. దానికి ప్రధానంగా ఈసారి ఫోకస్డ్ ఋషికొండ ప్యాలెస్ చాలా అసలు నాసిరకంగా కట్టారా లేకపోతే నిరుపయోగం కట్టారా, అనవసరంగా కట్టేశారనేది వీళ్ళ బాధ. కానీ సచివాలయం మాత్రం బీటల వారినటువంటి సచివాలయం, చిన్న దీనికే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైళ్లు తగలబడిపోయే సచివాలయం మాత్రం చాలా అత్యద్భుతమైనటువంటి కట్టడంగా పేర్కోవాలి. అటువంటి మళ్ళీ కట్టడాలకే మళ్ళీ తెరలేపారు. మొన్నేమో తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు.
ఇప్పుడు మళ్ళీ ఇవి పర్మనెంట్ అని చెప్తున్నారు. దీనికి ఆశ్చర్యం ఏంటంటే, ఇంత పెద్ద కాంపిటీషన్ అనేది ఉంటే, భారతదేశంలో ఇంతమంది కన్‌స్ట్రక్షన్స్‌కి సంబంధించినటువంటి నిష్ణాతులు ఉంటే, టెండర్‌లు వేసింది ఏంటయ్యా అంటే, 2 టెండర్‌లే. 2 కాన్సెప్ట్స్‌కి వచ్చినటువంటి టెండర్‌లు ఏంటంటే, ఎల్&టీను, ఎన్‌సీసీ రెండే ఉన్నాయి. ఇందులో చిదంబర రహస్యం ఏంటనేది మనకి అర్థమవుతుంది. సో, దీనికోసం మళ్ళీ తెరలేపారు. అయితే ఈ ఋషికొండ వీటికి సంబంధించినటువంటి చర్చలో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, డిప్యూటీ సీఎం అక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక సూచన చేశారు. అత్యద్భుతమైనటువంటి సూచనగా నేనైతే దీన్ని భావిస్తున్నాను. ఎందుకంటే చిరకాలంగా దశాబ్దాలుగా నేను వివిధ సందర్భాల్లో డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఒకవైపు మళ్ళీ మనం చూసాం చెన్నైలో జరుగుతున్నటువంటి దక్షిణాది రాష్ట్రాల మీద, దక్షిణాది భాషల మీద కేంద్రానికి చిన్న చూపు ఉంది, వివక్ష ఉందనేది. ఇదే విషయాన్ని వివిధ సందర్భాల్లో రాజకీయంగా కూడా వాడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం. ఆ రకంగా కాకుండా యావత్ భారతదేశంలో ఒక సమతౌల్యం, సమతూకం పాటించాలి అన్నట్లయితే కొన్ని సంస్కరణలు చరిత్రాత్మకమైన సంఘటనలు చేయాలి. ఇదే గతంలో నేను కూడా డిమాండ్ చేసింది ఏంటంటే, సౌత్‌లో హైకోర్టు బెంచ్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. అట్లాగే ఒక పార్లమెంట్ సెషన్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయాలని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ మొత్తం భూ వివాదాలకి సెంట్రల్ యూనివర్సిటీ పక్కన జరిగినటువంటి భూ వివాదానికి కూడా చూసుకుంటే మూలకారకులు ఎవరు అన్నట్లయితే దాని లోతుల్లోకి వెళితే చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడ ఏ భూ వివాదానికైనా సరే 3 దశాబ్దాల నేపథ్యంలో తీసుకుంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఉంటుందనేటువంటిది. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం రావడానికి మా భూములు మాకే కావాలి, మా భూములన్నిటినీ లాక్కుంటున్నారనే ఉద్యమమే దానికి ప్రధానమైనటువంటి కారణమైంది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మొత్తం అన్నీ తీసుకెళ్ళి అమరావతిలోనే పెట్టాలని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు బెంచి ఋషికొండలో పెట్టాలి అన్నప్పుడు అబ్బబ్బే అక్కడ రారు వాళ్ళు, అమరావతికి అయితే వస్తారని చెప్తున్నారు. ఇంతవరకు అక్కడ తాడు బంగారం లేదు, కన్స్ట్రక్షన్ పూర్తిగా అవ్వలేదు, ఎయిర్పోర్ట్కి అది ఏ విధంగా ఉంటుందో, కట్టిన తర్వాత అసలు అక్కడ ఉన్నటువంటి మొబిలిటీ ఎలా ఉంటుందో తెలియదు. కానీ అక్కడికి మాత్రం న్యాయమూర్తులు వచ్చేస్తారు. ఒకవైపు ఫ్లైట్ సౌకర్యాలు కానీ, ట్రైన్ సౌకర్యాలు కానీ, ఆల్రెడీ పక్కా కన్స్ట్రక్టెడ్ వ్యవహారం కానీ, అన్ని రకాల వసతులు ఉన్నటువంటి విశాఖపట్నంలో ఋషికొండ ప్యాలెస్కి మాత్రం సుప్రీంకోర్టు రావడానికి ఇష్టపడరని చెప్పని ఆయన అక్కడికక్కడ జడ్జిమెంట్ ఇచ్చేసి, ఇది ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం. ఆ విషయాన్ని అలా ఉంచితే ఈ డిమాండ్ ప్రాతిపదికగా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటి అన్నట్లయితే, ఈ ఎంతసేపు ఒకే కాన్సన్ట్రేషన్ కాకుండా ఇదంతా పబ్లిక్ మనీ, ప్రజాధనం. అది ఇవాళ మీరు అమరావతిలో కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్లో అటు ఇచ్చాపురం, పార్వతీపురం దగ్గర శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన దగ్గర నుంచి తీసుకుంటే అనంతపురం వరకు ప్రతి పౌరుడి యొక్క పబ్లిక్ అనేది. కాబట్టి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సమతౌల్యం పాటించడానికి చేయాల్సినటువంటి పని ఏంటన్నట్లయితే, సుప్రీంకోర్టు బెంచ్ని ఒకవైపు తిరుపతి కలియుగ క్షేత్రంగా, ధర్మక్షేత్రంగా భాసిల్లుతుంది. ధర్మక్షేత్రంగా భాసిల్లుతున్నటువంటి తిరుపతిలో న్యాయక్షేత్రంగా కూడా వర్ధిల్లాలి అన్నట్లయితే సుప్రీంకోర్టు బెంచ్ని తిరుపతిలో పెట్టాలి. అదేవిధంగా ఈ బ్యాలెన్స్ ఆఫ్ దీంట్లో ఎగ్జిక్యూషన్లో ఆ ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో, ఋషికొండ ప్యాలెస్లో వింటర్ సెషన్స్, అసెంబ్లీ వింటర్ సెషన్స్ అక్కడ పెట్టినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి సమతౌల్యం పాటించినట్లు అవుతుంది. మీరు 3 రాజధానులకి ఎలాగో మీరు ఒప్పుకోలేదు, కానీ అన్ని ప్రాంతాల అభివృద్ధి దాన్ని అందరూ ఆహ్వానిస్తారు. కాబట్టి అక్కడ అసెంబ్లీ సెషన్స్, వింటర్ సెషన్స్ అక్కడ పెడితే బాగుంటుంది. అదేవిధంగా తిరుపతిలో సుప్రీంకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలకు కూడా బ్యాలెన్స్ చేయడం కోసం వాటిని అటు తమిళనాడుకి, ఇటు కర్ణాటకకి, ఇటు ఆంధ్రప్రదేశ్కి, కొంత తెలంగాణకి కూడా అనుకూలంగా ఉండేటువంటి విధంగా పార్లమెంట్ సెషన్స్ ఖచ్చితంగా ఒక సెషన్, ముఖ్యంగా ప్రత్యేకించి వింటర్ సెషన్స్ హైదరాబాద్లో పెట్టాలి. వింటర్ వస్తే ఢిల్లీ నగరం ఏ విధంగా ఉంటుందో తెలుసు. అదేవిధంగా అంతకు ముందు పొల్యూషన్, ఒకవైపు ఇది మన భూకంపాల ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పని వీళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో పార్లమెంటు ఒక సెషన్, వింటర్ సెషన్స్ అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్గా దేశానికి అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే
తిరుపతిలో మీరు సుప్రీంకోర్టు బెంచ్‌ని ఏర్పాటు చేయాలి. ఋషికొండ ప్యాలెస్‌లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వింటర్ సెషన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. సరే హైకోర్టు బెంచ్ అనేటువంటి దాన్ని ఎలాగూ కర్నూలులో పెడుతున్నారు కాబట్టి కర్నూలులో హైకోర్టు బెంచి పెట్టాలి. ఇలా చేసినట్లయితే రాష్ట్ర సమగ్రతో అభివృద్ధికి, తర్వాత వికాసానికి, రాష్ట్ర వికాసానికి, తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగా హైదరాబాద్‌లో ఈ 2 పెట్టినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఎటువంటి చిన్న చూపు చూడడం లేదనేటువంటి దానికి ఒక బావుంటుంది కాబట్టి ఆ రకంగా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇది చేసినట్లయితే ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఇవి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం అని చెప్పని మరి ఏ ప్రపోజల్ అయితే మంచి ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చినటువంటి డిప్యూటీ సీఎం కానీ, లేదు ఇతర పార్టీల వారు కానీ వీళ్ళందరూ కూడా ఈ దిశగా దీన్ని ఆలోచించి అవసరమైతే దీన్ని ఉద్యమ స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని మనం కోరుతున్నాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ.